హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లో టెస్టోస్టెరాన్ గురించి మాట్లాడుకుందాం. మగవారిలో లో టెస్టోస్టెరాన్ ఉండడానికి గల 3 కారణాల గురించి స్పెసిఫిక్‌గా మాట్లాడుకుందాం. ఫస్ట్ కారణం వచ్చేసి నో ఫేషియల్ హెయిర్. సో, మనకు బీర్డ్ అనేది సరిగ్గా రాకపోవడం. సో, ఈ బీర్డ్ సరిగ్గా రాకపోవడం వల్ల మనకు లో టెస్టోస్టెరాన్ ఉందని గుర్తించొచ్చు. సో, ఈ బీర్డ్ మనకు అక్కడక్కడ తక్కువగా వచ్చి, అక్కడక్కడ ఎక్కువగా వస్తుంది. సో, ఇదే మనకు బెస్ట్ లో టెస్టోస్టెరాన్ ఉన్నదానికి చెప్పుకోవచ్చు. ఇక రెండోదొచ్చేసి మజిల్ మాస్, లో మజిల్ మాస్. సో, ఇది లో మజిల్ మాస్ ఎలా అంటే, మనం ఎంత జిమ్‌కెళ్ళినా గానీ, ఎలాంటి వ్యాయామాలు చేసినా మజిల్ మాస్ రావడం. సో, ఇది కూడా మనకు వెయిట్ గెయిన్ గాకపోవడం. సో, ఇది కూడా మనకు టెస్టోస్టెరాన్ తగ్గుతుందని సూచిస్తుంది. ఇక మూడోది వచ్చేసి లో ఎనర్జీ. మనం ఎప్పుడైనా గానీ ఎనర్జీని కోల్పోతూ ఉంటాం, నీరసంగా ఉంటాం. సో, ఇది కూడా మనకు లో టెస్టోస్టెరాన్ ఉందని చెప్పొచ్చు. ఇక నంబర్ 4 వచ్చేసి మ్యాన్ బూబ్స్. సో, మ్యాన్ బూబ్స్ కూడా లో టెస్టోస్టెరాన్‌ని సూచిస్తాయి. మనలో చాలా మందికి మ్యాన్ బూబ్స్ ఉంటాయి. సో, దీనికి కారణం లో టెస్టోస్టెరాన్ అని చెప్పొచ్చు. సో, మరి మనం టెస్టోస్టెరాన్‌ని నేచురల్‌గా పెంచుకోవడం ఎలా అంటే, ఫస్ట్ వచ్చేసి యూజింగ్ శిలాజిత్ ఆయిల్. ఇది సైంటిఫిక్‌గాను, ఆయుర్వేదిక్‌గాను చాలామంది వాడుతున్నారు. సో, ఇది వాడిన వాళ్ళలో చాలామందికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగాయి. సో, కాబట్టి మీరు శిలాజిత్ ఆయిల్‌ని ఆయుర్వేదిక్ మెడిసిన్‌ని వాడండి. ఇక రెండోదొచ్చేసి హెల్తీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్. సో, మీరు ఫ్యాట్స్ ఉండే ఫుడ్‌ను తీసుకోండి. అలాగే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్‌ని తీసుకోండి. ఎక్కువగా ఎందులో ఉంటుందో ప్రోటీన్ బేస్డ్ ఫుడ్‌నే తీసుకోండి. ఇక నంబర్ 3 వచ్చేసి విటమిన్ డి అండ్ జింక్. మీ బాడీలో విటమిన్ డి అండ్ జింక్ తగ్గడం వల్ల కూడా లో టెస్టోస్టెరాన్ మారుతుంది. సో, మనకు ఫ్రీగా విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుంచి వచ్చేస్తుంది. సో, మన డైలీ లైఫ్‌లో ఒక 5 మినిట్స్ అయినా సూర్యరశ్మిలో ఉండాలి. ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి నో ఎక్సర్సైజ్. సో, మీరు ఎక్సర్సైజ్ చేయకపోయినా ముఖ్యంగా స్లీప్ కూడా మీకు మినిమమ్ 8 అవర్స్ స్లీప్ ఉంటేనే మీ హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో, దానివల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు 8 అవర్స్ స్లీప్ అలాగే మంచి ఎక్సర్సైజ్ ఈ 2 చేస్తేనే మీ టెస్టోస్టెరాన్ అనేది బూస్ట్ అవుతుంది. ఇక ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి అవాయిడ్ అవాయిడ్ బ్యాడ్ హాబిట్స్. సిగరెట్ గానీ, ఆల్కహాల్ గానీ వీటి అన్నిటిని బంద్ చేయండి. సో, ఇవి కూడా మన టెస్టోస్టెరాన్‌ని కిల్ చేస్తాయి. కాబట్టి మీరు వీటికి దూరంగా ఉండి నేచురల్‌గా ఉండడానికి ప్రయత్నించండి. సో, ఇవే ఫ్రెండ్స్ మన లో టెస్టోస్టెరాన్ గల కారణాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ.